కొంతమంది వస్తువాహనములను బట్టి సంపదలను, ఆస్తిపాస్తులను, అందచందాలను, కులాన్ని, వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని, కారును, ఉన్న సొంత ఇంటిని, ఫలానా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉందని, ఫలానా ఫ్లోర్లో ఉందని, ఫలానా పట్టణంలో లేదా ఊరిలో స్థలం ఉందని చెప్పుకోవడానికి గర్విస్తారు. మరికొంతమంది మినిస్టర్ పేరు చెప్పి ఫలానా ఎంపీ లేదా ఎమ్మెల్యే గారు మాకు తెలుసు, ఇలా గొప్ప పదవి లేదా అధికారంలో ఉన్న వారిని చూపించి మాకు ఆయన బాగా పరిచయం అని చెప్పుకుంటూ అతిశయిస్తూ ఉంటారు. మనిషి తాను కలిగి ఉన్న దానిని బట్టి సాధారణంగా అతిశయిస్తాడు. కానీ మరణ పడక మీదకు చేరినప్పుడు తాను కలిగి ఉన్నది ఏది కూడా తనను రక్షించలేదు. ఎన్ని స్థలాలు, పొలాలు, ఎంత డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా ఏవి కూడా తనను బాగు చేయలేవు. ఆ సమయంలో డాక్టర్స్ కూడా చెప్పేది ఒకటే, మేము చేయగలిగింది అంతా చేశాము, ఇక అంతా పైవాని యొక్క దయాదాక్షిణ్యం మీదనే ఆధారపడి ఉన్నాడు అని అంటారు. ఈ కరోనా కాటుకి ఎంతమంది బలయ్యారో, ఎంతమంది బలవుతున్నారో, వారికి కలిగి ఉన్నవి వారిని కాపాడగలుగుతున్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న వస్తు వాహనములను బట్టి ఎన్నడూ అతిశయించే ప్రయత్నం చేయవద్దు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మనిషి, ఆ మనిషి కలిగి ఉన్న పదవి లేదా అధికారాన్ని బట్టి కాదు మనం అతిశయించవలసింది. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఉన్నాడు. ఆయన మాకు తెలుసు, ఆయనతో మాకు పరిచయం ఉంది, ఆయన మాకు చాలా దగ్గర. ఈ విధముగా దేవునితో కలిగి ఉన్న బంధమును బట్టి అతిశయించడం ఎంతో గొప్ప ఆనందం. నాకు దేవునితో పరిచయం ఉందని నీవు చెప్పగలుగుతున్నావా? ఆ విధమైన సహవాసము నీవు దేవునితో కలిగి ఉన్నావా? కొంతమంది అంటూ ఉంటారు, నేను ఫలానా వ్యక్తితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడగలను, నేను ఈమెయిల్ చేస్తే నాకు రిప్లై వస్తుంది, నేను ఎస్ఎంఎస్ చేస్తే తాను తిరిగి మరలా నాకు ఎస్ఎంఎస్ చేస్తారు, నాకు తనతో అంత పరిచయం ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు. ఎవరన్నా గొప్ప వాళ్ళతో కొంచెం ఫోన్లో మాట్లాడగలిగితేనే ఎంతో గొప్పగా, ఘనంగా ఫీల్ అవుతాం. అయితే మనము సేవిస్తున్న దేవునితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, మరియు ఆయన మనతో డైరెక్ట్గా మాట్లాడుతాడు. ఇది నిజంగా దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉన్న గొప్ప సౌభాగ్యం. కొందరు గుర్రములను బట్టి, మరికొందరు రథములను బట్టి అతిశయిస్తారు. కానీ నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాను అని చెప్పడం నిజంగా గొప్ప ధన్యత. కీర్తనలు 27. అధికారమును బట్టి గర్వించి నష్టపోయాడు ఫరో. నిర్గమకాండం 5:2, 12వ అధ్యాయం 29-31. వట్టివాడయుండి హెచ్చించుకొని గర్విస్తే నాశనమే. గలతీయులకు రాసిన పత్రిక 6:3. విద్య జ్ఞానము నమ్ముకొని గర్విస్తే చెడిపోతాం. యెషయా గ్రంథము 47:10. అన్నీ తెలుసు అని గర్విస్తే అతనికేమీ తెలియదని అర్థం. 1 కొరింథీ 8:2. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. సామెతలు 16:18. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.